ఈ అన్న మా ఇంటి కబోర్డ్లు చేయనీకి వచ్చింది అన్న. కబోర్డ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి అన్న? ఎన్ని రకాలు ఉంటాయి? కబోర్డ్స్ హాల్ ఉంటాయి, హాల్ కబోర్డ్స్ ఉంటాయి, బెడ్రూమ్ ఉంటాయి, కిచెన్ ఉంటాయి, పైన సర్జరీకి ఉంటాయి, రకరకాలు ఉంటాయి కబోర్డ్స్. అంటే ఎన్ని టైప్స్ ఉంటాయి కబోర్డ్స్? అంటే ఇప్పుడు ప్లైవుడ్ కదా, ప్లైవుడ్ ఇది. మరి ఇంకేముంటది? ప్లైవుడ్ తోనే మొత్తం కబోర్డ్స్ వచ్చినట్టు. అంటే వీటి మీద వేరే ఉండేవి ఇక వేరే డెకోరం వస్తుంది. డెకోరం వస్తుందా? డిజైన్ డెకోరం వస్తుంది. దాని డిజైన్ మనం నచ్చిన డిజైన్ పెట్టుకుంటే ఇప్పుడు ఇట్లా ఎత్తనావు కదా, ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత ఎంబడి అది ప్లాస్టర్ ఎత్తనావు కదా, ఆ ప్లాస్టర్ ఎందుకు ఎత్తనావు? డెకోరం వస్తుంది అదుకోనికి రైటే. ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత నీకా పేగాలు పోసి డెకోరం వచ్చినాక ఎయిర్ పోకుండా టేప్ వేయాలి. ఎయిర్ పోకుండా ఉండడానికే టేప్ ఎత్తారు అంతే కదా? లోపల గాలి పోకుండా ఇస్తే ఆ టేప్ గాలి పోని ఎదుగుపడదు, అట్లా డెకోరం పట్టుకుంటది, బలంగా ఉంటుంది. బలంగా ఉంటుంది. ఆ బలం కోసమే మనం టేప్ పెడతాం ఇక, లేకపోతే గాలి పోయి డెకోరాన్ని ఖరాబ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా ఇంట్లో కబోర్డ్స్ తయారీకి మా విలేజ్లో భిక్షపతి నచ్చిండు. చెప్పండి ఒకసారి మీ వర్క్ గురించి చెప్పండి ఒకసారి. నా పేరు భిక్షపతి. కబోర్డ్ చేసి నాకు వచ్చినది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కబోర్డ్ వర్క్ నడుస్తాను, బాక్స్ చేస్తాను. మా కులరపతి పడ్డాం కానీ ఇప్పుడు అంతకుముందు అన్ని మా చేతుల మీదకి నడిచే వర్క్, కానీ ఇప్పుడు ఈ మధ్యలో రెడీమేడ్ వచ్చేసరికి మాకు పనులు తక్కువ అయిపోయాయి. ఒక వారం రోజుల పని చేసేది ఇప్పుడు అంతా వీళ్ళు రెడీమేడ్ చేయబట్టి మాకు పనులు ఏం దొరుకుతారు. కానీ మేము నాగలు చేయాలన్నా, కర్రలు చేయాలన్నా, గొర్రెలు చేయాలన్నా అని ఇప్పుడు కల్టివేటర్లు, రోటివేటర్లు వీల్స్ అన్నీ వచ్చినాయి. అలాగే ఇప్పుడు మా వృత్తిలో మా వృత్తి చేయాలన్నా కానీ రెడీమేడ్ వచ్చినాయి. అంత వేరే బయట వాళ్ళు వచ్చి చేయడం వల్ల వర్క్లు సరిగా తాకట్లేదు మాకు. అంటే అప్పటికిప్పటికి ఏం చేసింది అన్న వర్క్లా? వర్క్ అంటే ఏదో ఉన్నది, కానీ ఇప్పుడు మేము ఒక దర్వాజా డోర్లు చెక్కన కొట్టాలంటే చేతుల మీద దాదాపు 5 రోజులు టైం పట్టేది. ఇప్పుడు మిషన్ వచ్చినా కానీ ఒక రోజులు అయిపోతుంది. అట్లా పనులు మాకు తక్కువ అయిపోతాయి అన్నట్టు. అంటే మీ చేతితో అయితే ఒక నెల రోజుల పడే వర్క్ ఇది మెషిన్ 1 వీక్ చేస్తాను. సో మీకు వర్క్ తగ్గిపోయింది. వర్క్ తగ్గిపోయినాయి, చేతిలో పని సరిగ్గా దొరకట్లేదు. అంత మళ్ళీ బయట వాళ్ళు వచ్చి చేస్తారు, యూపీ వాళ్ళు, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ అని వచ్చి వాళ్ళు చేస్తారు. మళ్ళీ కిటికీలు చేయాలన్నా, దర్వాజాలు చేయాలన్నా WPVC, UPVC అని అప్పుడప్పుడు రెడీమేడ్ తయారు చేసి పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు మీ చేతితో చేసే వర్క్ అంటే ఆ మిషన్ చేసే వర్క్ ఉంటది కదా, ఆ వర్క్ స్టైల్ అనేది రెండిట్లో ఏది బెటర్ ఉంటుంది? చేతితో చేసిన బెటర్ ఉంటుంది, అంటే ఎక్కువ రోజులు అవుతుంది. అంటే ఈ మిషన్ తో కరెంట్ తో చేసింది ఉండదు. చేసిన క్లియర్ గా రాదు. అంటే ఈ మిషన్ చేసిన వర్క్ అంటే మీ చేతితో చేతులు ఇష్టమా, దానికి కాస్ట్ తక్కువ ఉంటుంది కదా? ఇప్పుడు మిషన్లు వచ్చినా కానీ అది అయిపోయింది. ఎట్లా మిషన్లు చేస్తాను వర్క్ ఉంటుంది, మిషన్లు చేస్తున్నా కానీ ధర తక్కువ అయిపోతుంది. అచ్చా, మిషన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఇది తక్కువ ఉంటుంది చేతితో చేసి. కాకపోతే టైం సేవింగ్ కోసం మిషన్ వాడతారు. టైం సేవింగ్ అవుతుంది, తొందరగా అయిపోతుంది. కానీ అది మరి పర్మనెంట్ ఉంటుందా ఎట్లా ఇంకా మళ్ళీ ఆలోచించట్లేదు కస్టమర్లు. అంటే చేతి వృత్తులు తగ్గిపోతాయి, మొత్తం మిషన్ వర్క్ జరుగుతుంది. మొత్తం మిషన్ వర్క్ అవుతాయి, రెడీమేడ్ వస్తాయని అట్లా అవుతుంది వర్క్. ఏమైనా చెప్పాలనుకున్నా అన్న ప్రజలకు? మరి ఇప్పుడు మాకు కార్పెంటర్ చేతి వృత్తి పనులకి సరిగా చేతి నిండా పని దొరకట్లేదు. ఇప్పుడు మిషన్లు వచ్చినా కానీ, రెడీమేడ్ వచ్చినా కానీ సరిగా చేతి నిండా పని దొరకలేదు మాకు. అవును, రెడీమేడ్ వచ్చింది అంత వాళ్ళు ఎప్పుడప్పుడు తీసుకొచ్చి దరాలు కిటికీలు డోర్లు అని రెడీమేడ్ తెచ్చి పెట్టుకున్న సగం వల్ల మాకు చేతి పనులు దొరకట్లేదు, ఎక్కడెక్కడ ఆగుతాయి. ఇక మా చేతి వృత్తిని సహకరించి మాకు పని కల్పించారని కోరుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.